అందరికీ ప్రైజ్‌లాడండి. మరలా ఇదే కాలం మరలా మీతో కలిసినందుకు దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి, ఇచ్చిన ఆయుష్‌ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దేవుడు కలగజేసుకొని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, మంచి ఆరోగ్యాలతో దీర్ఘాయుష్నిచ్చి, మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. తీరుస్తాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నిన్నటి దినం మనము ఏలియా ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలు అద్భుతాలు చేస్తున్నది ఏలియా కాదు. గ్రహించాలా? అంటే ప్రవక్తలు చేయలేదు, రాజులు చేయలేదు. ఎవరైతే విధేయత కలిగి జీవించారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏలియా ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాం. అంతేగాని ఏలియా మాత్రం చేయలే, ఆయన సొంత పనులు కాదు. ఆయన నమ్మిక మాత్రం ఉంచాడు. దేవునికి మనుషులకు ఒక మీడియేటర్గా ఆయన ఉండి ఏం చేస్తున్నాడంటే ఈ అద్భుతాలన్నీ చూపిస్తున్నాడు. ఇలాంటి అద్భుతాలు చేసేటువంటి ఈ సమయంలో దేవుడు మరలా ఏలియాకు ప్రత్యక్షమై అంటున్నాడు, నువ్వు వెళ్ళి మరలా నేను భూమి మీద వర్షాలు కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి వెళ్ళి రాజుకు చెప్పేసిన ఆహాబుకి అంటాడు. ఆహాబు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆహాబు విని ఆయన మీద కోపం వచ్చేస్తుంది. నీ వల్లే కదా ఇంతకాలం నీళ్లు లేకుండా, వర్షం లేకుండా, పంట లేకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టావు. నువ్వు ఒక అందరికీ ఒక ట్రబుల్ మేకర్గా ఉంటున్నావు. కాబట్టి నిన్నే అసలు మేము చంపేయాలా అనేటువంటి మాటలు అన్నప్పుడు అక్కడి నుంచి మరలా పారిపోతాడు. ఎవరు? మన ఏలియా. పారిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇట్లా మాట్లాడుకునే సందర్భంలోనే అక్కడ వర్షము కొంచెం కారు మెగులు రావడం స్టార్ట్ అవుద్ది. ఆయన వెంటనే అక్కడ నుంచి బయలుదేరినప్పుడు మళ్ళా ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తితో చెప్పి పంపిస్తాడు. ఇదిగో వర్షం స్టార్ట్ అవుతుంది. రాజైన ఆహాబును యెరూషలేముకి వెళ్ళిపోమని చెప్పి పంపిస్తాడు. వెంటనే ఆయన రథం ఎక్కేసి యెరూషలేముకి వెళ్ళిపోతాడు. మరలా 3.5 సంవత్సరము వర్షము ఆగిపోయిన వర్షం మళ్ళా రావడం స్టార్ట్ అవుతుంది. ఇదే పత్రికలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ యొక్క గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. అంటే ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మానవుడే. అంటే మనలాంటి మానవుడే. అయితే ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరం వర్షం ఆగిపోయింది. మరలా ఆయన ప్రార్థించగా మరలా వర్షం వచ్చింది అనేటువంటి మాట చూస్తున్నాము. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబును మనము పొందుకుంటాము. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబులు రావు. అట్టని చెప్పి మనం వెనక్కి రాకూడదు. మన పని అయ్యే వరకు మనం ఏం చేయాలా? ప్రార్థిస్తూనే ఉండాలా, ఆయన మీదే ఆధారపడాలా. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తాడు కానివ్వండి. ప్రార్థనను ఆయన అలక్ష్యం చేసే దేవుడు కానే కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మనము మన ఓపికకు, ఓర్పుకు, సహనానికి కొంత పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఆ పరీక్ష అయిన వెంటనే దేవుడు కలగజేసుకొని గొప్ప కార్యములు అంటే మనం చూసాం. యోబు విషయంలో కూడా కొంత పరీక్ష జరిగింది. సాతానుడికి దేవుడికి ఏం జరిగిందంటే ఒక డెబేట్ జరిగింది. ఆ డెబేట్‌లో దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుమతిస్తున్నాడు ఎవరికి? సాతానుడికి. ఆయన ప్రాణం మాత్రం నువ్వు టచ్ చేయకూడదు. ఇంక ఏదైనా నువ్వు తీసేయవచ్చు, ధ్వంసం చేయొచ్చు అనేటువంటి ఆ యొక్క అధికారం దేవుడే ఇచ్చిన తర్వాత అంతగా ఆయన మరణించే వరకు తన లైఫ్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని కొరకు ఎదురు చూసి ప్రార్థించాడు కాబట్టి దేవుడు మరలా ఆయన కలగ చేసుకొని ఆయనకి రెండింతల ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యంతో మరలా మంచి పిల్లల్నిచ్చి దేవుడు యోబును ఆశీర్వదించాడు. అది దేవుడికి ఉండేటువంటి శక్తి. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఏమైనా చేయగలడు. మన జీవితాన్ని మార్చే శక్తి కలిగిన వాడు. ఆయన మీద మనం ఆధారపడదాం. ఆధారపడేదానికి ఏమన్నా ఖర్చు పెడుతున్నామా? ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. ఏదైనా మనము బాగలేకపోతే పలానా దగ్గరికి వెళ్ళండి, మీకు బాగవుద్ది అంటే మనం అక్కడికి ఎంతైనా ఖర్చు పెట్టి మన దగ్గర లేకపోయినా సరే ఎక్కడైనా మనం అప్పైనా తీసుకొని వచ్చి మనం వెళ్తాము. అక్కడ అవ్వతుందో లేదో ముందు వాళ్ళు చెప్పారు, వాళ్ళ మాట విని వెళ్ళిపోతున్నాం. ఒక మనిషి మాటే మనం అంతగా వినేస్తే ఇంకా మనకు సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడిని దేవుని మీద మనం ఇంకెంత విశ్వాసం ఉంచాలా, ఆయన మీద ఎంత ఆధారపడాలా అనేది మనం ప్రశ్నించుకోవాలా. కాబట్టి ఆయన మీద ఆధారపడాలా. ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ కృపకు పాత్రలు అవుతారు. నేను ఆ రుచిని చూశాను, ఆ కృపకు రోజు నేను పాత్రదారులు అవుతున్నాను కాబట్టి మీకు నేను ఇంతగా చెప్తున్నాను. అంతేగాని ఏది ఒట్టి మాటలు నేను చెప్పట్లేదు.
నా జీవితంలో జరిగినటువంటి ప్రతి సన్నివేశము అది చాలా అద్భుతము, ఆశ్చర్యకరము. ఆయన మీద ఆధారపడటం నేర్చుకున్న తర్వాత ఆయన కలగ చేసుకొని వచ్చిన ప్రతి సమస్యను ఎదుర్కొన్నట్టుకు వాటి మీద జయాలు పొందుకున్నట్టుకు ఆయన మా పక్షాన నుండి చేసినటువంటి మహత్కార్యాలన్నింటిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి మరలా ఏలియా ప్రార్థించగా వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఇక ఇతను చంపేయాలనేటువంటి కక్ష ఆయన భార్య అయినటువంటి యెజబెలుకు వచ్చేస్తుంది, ఆయనకు వచ్చేస్తుంది. అయితే అప్పుడు ఆయన అంటున్నాడు, నా వల్ల కాదు మీకు వచ్చింది ఈ కష్టాలు, ఈ బాధలు. మీరు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. మీరు దేవుడు చెప్పిన మాట ప్రకారం వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు శోధలకు, ప్రశ్నలకు వెళ్ళారు. ఆ పుట్టకు, ఆ చెట్లకు అన్నిటికీ మీరు ఏం చేస్తున్నారు? ధూపాలు వేస్తూ ఆ దేవునికి ఇష్టం లేని పనులన్నీ మీరు చేసేశారు. కాబట్టి దేవునికి మీ మీద కోపం వచ్చింది. ఒకవేళ నా దేవుడే నిజమైన దేవుడైతే మీకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు. మీ దేవుళ్ళకి నా దేవుడికి ఒక షరతు పెట్టుకున్నాము. ఆ షరతులు ఎవరు నెగితే అప్పుడు మీరే చెప్పండి ఏ దేవుడు నిజమైన దేవుడని ఒక సవాలు విసురుతాడు ఆ యొక్క ఆహాబుకి. అప్పుడు యెజబెలు దానికి ఒప్పుకొని ఆమె 400 మంది ప్రవక్తలను, ఆమె దగ్గర ఉండేటువంటి ప్రవక్తలను అందరినీ వాళ్ళ దేవతల దగ్గర నిలబెట్టుతుంది. నిలబెట్టి ప్రార్థనలు చేపిస్తుంది. అప్పుడు ఆయన ఒక షరతు పెడతాడు. నేను ఒక ఎద్దు మాంసాన్ని, పచ్చి మాంసాన్ని దేని మీద పెడతాను? ఆ నీళ్లు ఉంటాయి కింద, అంటే ఒక పెద్ద గుంటలా ఉంటుంది. ఆ గుంట నిండా నీళ్లు ఉంటాయి. దాని మీద కట్టెలు పెరస్తాము. దాని మీద ఈ మాంసం పెడతాము. మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆకాశంలో నుంచి అగ్నిని పంపించి ఈ యొక్క మాంసాన్ని మొత్తం దహించేసేయాల, ఏమీ లేకుండా అది బూడిదైపోవాలా. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను ప్రార్థిస్తాను. నా దేవుడుగా నా పని చేస్తే నా దేవుడే నిజమైన దేవుడని నువ్వు నమ్మాలా అని ఆ రోజు యెజబెలుతో ఆయన ఒక సవాలు విసురుతాడు. దానికి ఆమె ఓకే అంటది. ఆ ఓకే అన్న తర్వాత వాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళు సాయంకాలం అయ్యేదాకా కూడా వాళ్ళు ఎన్నెన్నో సార్లు స్నానాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, దేవుని మొక్కుకుంటున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి ఆ మాంసం కదలటం లేదు, ఆకాశం నుంచి అగ్ని రాలేదు. ఇంకా సాయంకాలం అయ్యే సమయంలో ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏలియా ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడివి, నువ్వు తప్ప ఇంక వేరే దేవుడు కాదు. అబ్రహాం దేవుడు, నువ్వు ఇస్సాకు దేవుడివి, యాకోబు దేవుడి. అంటే వీళ్ళు ఎందుకంటే విశ్వాసముగా దేవుని ఆరాధించినటువంటి భక్తులు వాళ్ళు. వాళ్ళ పట్ల నువ్వు ఎలాంటి కార్యాలు చేశావో నువ్వు నా పక్షాన్ని కూడా అలాంటి కార్యాలు చేస్తున్నావు. ఇదిగో నేను వాళ్ళకు ఉండేటువంటి విశ్వాసం ద్వారా నేను కూడా అలాంటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ దేవతలకు ప్రార్థించారు, వాళ్ళు అనుకున్నది కాలేదు. నేను నిజంగా నువ్వు సజీవుడైన దేవుడని నమ్మి నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఈ యొక్క మాంసాన్ని దహింప చేయమని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు వెంటనే ఆకాశం నుంచి అగ్నిని పంపిస్తాడు. ఆ బయలు అక్కడ పెట్టినటువంటి ఆ మాంసం అంతా బూడిదైపోతుంది. అప్పుడు ఏలియా దేవుడే నిజమైన దేవుడని అక్కడ ఉండేటువంటి ఇజ్రాయిలీలందరూ దేవునికి ఏం చేస్తారంటే గాన స్తోత్రాలు చేస్తారు. కాబట్టి మనము అలాంటి రోషం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలా. ఇక్కడ ఈ లోకంలో మనుషులు అంటే ఏ గాలికి ఆ సాప అనేటువంటి మాట మనం వింటుంటాం. అలాంటి మనసు కాకుండా నిరంతరము ఏక హృదయం కలిగి దీర్ఘ శాంతముతో దేవుని కొరకే మనం ఎదురు చూస్తూ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. ఆయన చేసే విధంగా ఈ లోకంలో ఎవరు చేయలేరు. అయితే ఆయన మన ద్వారా జరిగించాలంటే మనం దేవునికి లోబడాలా. ఏలియాని ఈరోజు ఎందుకు చెప్పుకోగలుగుతున్నాము? ఏలియాకైతే భయంకరమైన మరణమైనటువంటి ఆ సన్నివేశాలు ఆయన మీదకి వస్తున్నప్పటికి కూడా, ఆయన మీదకి అటాక్ జరుగుతున్నప్పటికి కూడా ఏమాత్రం సత్యాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని వైపే యథార్థంగా చూశాడు. కాబట్టి ఆయన దేవుడు నిజమైన దేవుడని ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు కళ్ళారా చూశారు. ఈరోజు గ్రంథంలో ఆయన ద్వారా దేవుడు చేసిన మహత్కార్యములన్నీ లిఖించబడ్డాయి. కాబట్టి నువ్వు నేను సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే ఆనాడు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. అందుకే దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్న అలాగే ఉన్నాడు, ఈ రోజు అలాగే ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటున్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని కలిగిన మనము నిజమైన విశ్వాసాన్ని దినదినము మనం ఆయన యొక్క సహాయంతో అభివృద్ధి చేసుకుంటూ మనల్ని, మన కుటుంబాన్ని బలపరుచుకుంటూ మన సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమార్థకరంగా జీవించే వ్యక్తులుగా మనం ఉందాము. అలా ఉండాలనేటువంటి ఆశ మనకు కలిగితే మనం ప్రార్థిద్దాము. దేవుడు తప్పకుండా మన ఆశను నెరవేర్చునుగాక. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మన వినికిలో ఇచ్చిన మాటలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన.
నీ మహాకృపలో నాయన నాయన తండ్రి ఏలియా మరలా ప్రార్థించినప్పుడు నాయన ఆ యొక్క కరువుగా ఉండేటువంటి నాయన ఆ షమ్రోను పట్టణము ఆ ఇజ్రాయేలీలందరూ ప్రభా ఆనందపడే విధంగా తండ్రి మరలా మీరు వర్షాన్ని పంపించారు. ఇదిగో నా తండ్రి ఇంత వర్షం వచ్చి మరలా వాళ్ళు పంటలు పండించుకున్నట్టుకు వాళ్ళు సంతోషంగా జీవించుటకునైనా మీరు కార్యం జరిగించారు. అవునయ్యా, మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఆ ప్రజలకు బుద్ధి రావాలని, ఆనాడు ఏలుబడి చేసేటి రాజులకు బుద్ధి రావాలని కొంతం నాయన మీరు నాయన కొంచెం సేపు నాయన అయా మళ్ళా నాయన మీరు నాయన అద్భుతాలు వచ్చేట్టు మానుతారు ప్రభా. కానీ ఎప్పుడైతే లోబడతారో మరలా నా తండ్రి నీ ప్రజల పట్ల నీకుండేటువంటి ప్రేమను నాయన నువ్వు వ్యక్తపరిచేటువంటి మహా గొప్ప దేవుడు ప్రభా. అయితే ఏలియా అయితే ఆనాటి సమాజానికి నిజమైన దేవుడు మీరేనని ప్రభా అయా తెలియచెట్టుకు నాయన ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి ప్రభా ఆయన పక్షాన మీరు గొప్ప కార్యం చేసి ఏలియా దేవుడే నిజమైన దేవుడని ప్రభా మీరు నిరూపించి ఆయన నిలబెట్టారు ప్రభా. అలాంటి కార్యాలు మా జీవితంలో కూడా మీరు జరిగిస్తారయా మేము నమ్ముతున్నాం నాయన. మమ్మల్ని అందరినీ బలపరచండి. ఇదిగో వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఎవరు ఏ ఇబ్బందిలో ఏ విధమైనటువంటి ఆ తలంపులతో రెండు తలంపులతో జీవిస్తున్నారో వాళ్ళ తలంపులన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి దర్శనాలు ఇచ్చి సత్యాన్ని ప్రభా నాకే విధంగా మీరు ప్రబోధించి నన్ను బలపరిచి నన్ను నిలవబెట్టుకున్నారు ఇలాంటి సత్యం వాళ్ళు కలిగి నీకు సాక్షిగా ఉండటకు మీరు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి అవసరతను ప్రభా పేరు పేరున ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరెవరైతే ఏదైతే అడుగుతున్నారో అన్ని మీ మహిమహిస్ నుంచి అనుగ్రహించి మీరే మహింపరచబడమని ఈ షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా వాక్యం అందించుటకు నన్ను మీరు బలపరిచి మీ బిడ్డల ముందు నిలబెట్టుకున్నందుకు మీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడై ఉండును గాక. నమ్మిక మాత్రం ఉంచండి. ఖచ్చితంగా నమ్మికను ఏమాత్రం దేవుడు ఆ యొక్క ఒమ్మి చేసేవాడు కాదు. ఖచ్చితంగా దాన్ని విజయవంతమైనటువంటి జీవితంతో ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచి గొప్ప ఆనందాన్ని పొందుతాము. మన తరానికి మనము దేవుని ద్వారా నడిస్తే మీకు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని మన పిల్లల్ని ప్రోత్సహించి సత్యంలో నడిపిద్దాము. ఆ సత్యం మనల్ని స్వతంత్రులు చేయను గాక. తప్పకుండా మీరు షేర్ చేయండి. తర్వాత లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే మీరు చేయండి. అనేకులకు మన ఛానల్ పరిచయం చేసి దేవుని రాజ్యాన్ని కట్టండి. మరలా మరలా రేపటి దినం దేవుని చిత్తమైతే మీతో నేను కలుసుకున్నట్టుకు దేవుడు నాకు మీకు కృపనిచ్చును గాక. అంతవరకు మనందరికీ దేవుడు తోడుగా ఉండును గాక. షాలోమ్.